ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ దేశాలకు శత్రువుగా మారిన రష్యా అణుశక్తిగా ఎదిగి ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్న ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం ఏర్పడటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ రెండు దేశాలకు ఉమ్మడి ప్రజల శత్రువు అమెరికా. అమెరికాతో వైరం ముదిరే కొద్దీ రష్యా, ఉత్తర కొరియా మధ్య మైత్రి కూడా అంతకంతకు బలపడుతోంది. ఇటీవలి రష్యాలో తయారైన ఓ కారును కిమ్కు పుతిన్ బహుమతిగా పంపారు. దీంతో తాజాగా పుతిన్ పంపిన అరస్ లిమోసిన్ అనే కారును కిమ్ నడిపారు. పలు ప్రాంతాల్లో బహిరంగంగా పర్యటించారు. కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కిమ్లో ఈ కారులో ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య స్నేహం బలపడటానికి ఇదే నిదర్శనం అని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కిమ్ సోదరి ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్ఎస్ అనేది మొదటి రష్యన్ లగ్జరీ కార్ బ్రాండ్. 2018లో తన ప్రారంభోత్సవ వేడుకలో పుతిన్ మొదటిసారి ఆర్ఎస్ లిమోసిన్ను ఉపయోగించారు. కాగా గతేడాది కిమ్ రష్యాలో పర్యటించి పుతిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. అప్పట్నుంచి ఉత్తర కొరియా, రష్యాలు తమ సైనిక, ఇతర సహకారాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు సహకరిస్తున్నట్టు ఆరోపణలు రాగా వాటిని కిమ్ ఖండించారు. మరోవైపు నిషేధిత బాలిస్టిక్ క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై అమెరికా ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించగా రష్యా, చైనాలు అడ్డుకున్నాయి.